3 విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా బాధ్యతాయుతమైన పనులు చేపట్టారు. ఒకటి పుష్కరాలకు సంబంధించి మొన్న ఆంధ్ర పేపర్ మిల్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూ చూసాం. ఆ పేపర్ మిల్స్‌లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయమని ఆదేశించడం. అదే కాకుండా దాదాపుగా 230 గ్రామాల దాకా ఆ మురుగునీళ్ళన్నీ డైరెక్ట్‌గా గోదావరిలోకి వెళ్ళిపోతాయి. ఆ నీళ్లలోనే రేపు స్నానాలు చేయాలి. కాబట్టి అది కాలుష్యరహిత గోదావరి ఉండాలి, పుష్కర స్నానం ఉండాలంటూ అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు పెట్టమన్నారు. అంటే మురుగునీళ్ళన్నీ ముందు అక్కడికెళ్ళి అక్కడ క్లీన్ అయ్యి ఆ తర్వాత చెత్తంతా తీసేసి నీళ్ళని మాత్రం అందులోకి పంపిస్తే కాలుష్యాన్ని చెక్ చేసి పంపించాలి. ఇది రూల్ అనమాట. దీన్ని అమలు చేయమని ఆదేశించారు. పర్యావరణ శాఖ మంత్రిగా ప్లస్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా, ఆశిస్తున్నటువంటి నాయకుడుగా అదే ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి పులులకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు పులి పట్టుకో లోపలేసే అంటారు. అడవిలో మనమున్నామా, మన దగ్గరికి మనం అడవిలో ఉన్నామా, అడవి మన దగ్గరకు వచ్చింది. అంటే అడవిలోకి మనం వెళ్ళాం, అంటే పులి ఆవాసంలోకి మనం వెళ్ళి పులి వస్తే తప్పని మనం ఎట్లాగా ఖండిస్తాం? పులి తిరిగే ప్లేస్ని, ఏనుగు తిరిగే, వన్యప్రాణులు తిరిగే ప్లేస్ అంతా అడవే. జనాలు ఉన్నా సరే వెనక్కి వెళ్ళిపోవాలి, ఇది రూల్, అంతర్జాతీయ చట్టం. అయినా సరే ఇప్పుడు ఆ పులి కోసం పట్టుకెళ్ళడం, పాపం దాన్ని తీసుకెళ్ళి జూలలో పెట్టేయడం, ఇది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా అది తిరిగే రూట్లలో ప్రజలకి ట్రైనింగ్ ఇవ్వండి, పులి వస్తే ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటన్నది అంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి అటవీ శాఖ మంత్రి చేయాల్సిన పని చేశారు. అది రెండవది. మూడోది వచ్చేటప్పటికి నిన్న ఒక అద్భుతమైనటువంటి పని చేయించారు. ఒక ఆపరేషన్. సాధారణంగా అడవుల్ని మొత్తాన్ని అడుగడుక్కి ఒక పోలీసుని పెట్టలేరు, లేదా ఒక కిలోమీటర్కి ఒక పోలీసుని కూడా పెట్టలేరు. అటవీ శాఖ అధికారులు పనిచేయలేరు. కాబట్టి ఓవరాల్గా మొత్తం అడవికి ఒక 5గురో 10 మందో 25 మందో ఉంటారు. వీళ్ళు ఎంత చేయగలుగుతారు, ఎంత తిరగలుగుతారు? అక్కడ జంతువుల్ని పట్టుకుని తినేవాళ్ళు, అమ్మేవాళ్ళు, వండుకునేవాళ్ళు, వాటి ఏనుగులు పట్టుకుంటే కొమ్ములో, పుల్ని పట్టుకుంటే చర్మాలో, లేకపోతే వేరే వేరే జంతువులను పట్టుకుని తినేటటువంటి వాళ్ళు అక్కడ ట్రాప్స్ అల్లుతారు. ఈ ఎండాకాలంలో ఎక్కడైతే నీళ్లు తాగడానికి వస్తాయో ఆ ప్రాంతాల్లో ట్రాప్లు అల్లి వాటిట్లో జంతువులు పట్టుకుపోవడం అన్నటువంటిది వీళ్ళకి అలవాటు. వాటిని లేపేయమని చెప్పారు. ఆ ట్రాప్లు ఒక్కొక్క వల డబ్బులు బాగానే అవుతాయి, వందలు వేలల్లోనే అవుతాయి. అలాంటి వాటిటన్నింటినీ క్లీన్ చేయమన్నారు. ఇది చాలా పెద్ద పని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిన్సియర్గా చేసింది పవన్ కళ్యాణ్ ఆదేశాలతో. స్వయంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని కూర్చుని చేపిస్తున్నటువంటి పనులు చాలా మంచి ఆలోచన.